మీకు నడుము నొప్పి బాగా వస్తుందా? నడుము నుంచి కాలు వరకు బాగా నొప్పి జాళ్ళు వస్తున్నాయా? డాక్టర్ దగ్గరికి వెళ్తే స్లిప్ డిస్క్ అన్నారా? ఖచ్చితంగా సర్జరీ చేయాలన్నారా? అయితే కంగారు పడాల్సిన అవసరం లేదండి. సర్జరీ లేకుండానే మీకు మీ నడుము నొప్పి ఎలా తగ్గుతుందో ఈ వీడియోలో చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. స్లిప్ డిస్క్ అంటే ఏంటో తెలుసుకుందాం. స్లిప్ డిస్క్ అంటే వెన్నెముకల మధ్యలో ఒక జెల్లీ లాగా కుషన్ లాగా ఉంటుంది అనమాట. జెల్లీ, ఆ జెల్లీ అనేది చిరిగిపోయి బయటికి రావడాన్ని స్లిప్ డిస్క్ అంటారనమాట. సో ఇది ఎందుకు వస్తుందంటే ఎక్కువగా ఒకే పొజిషన్ లో కూర్చుంటారు కదా, వాళ్ళలో ఎక్కువగా వస్తుంది. రాంగ్ పోస్చర్ లో కూర్చున్న వాళ్ళలో వస్తుంది. అలాగే వెయిట్, ఏదైనా బరువులు రాంగ్ డైరెక్షన్ లో ఎత్తినప్పుడు వస్తుంది. అలాగే మజిల్స్ వీక్ అయినప్పుడు కూడా నడుము నొప్పి వస్తుంది, వీటి వల్ల వస్తుంది. సో దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే నడుము నొప్పి రావడము, నడుము నుంచి కింద కాలు వరకు జాలు, మొద్దుబారినట్టు ఉండడం, నొప్పి రావడం, కాలు వీక్ అయిపోవడం లాంటివి చూస్తాం. కానీ అందరికీ ఒకే లక్షణాలు ఉండవండి. పాదాలు వీక్ అయిపోవడం, కొంతమందికి అయితే ముందుకు వంగినప్పుడు కూడా నడుము నొప్పి వస్తుంది. సో సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ ఏంటంటే ఫిజియోథెరపీ. ఫిజియోథెరపీ బెస్ట్ అండి. సో ఫిజియోథెరపీ తీసుకోవడం వల్ల నొప్పి తగ్గుతుంది, మజిల్ స్ట్రెంథనింగ్ అవుతుంది. అలాగే మీకు ఎలా కూర్చోవాలనేది మీకు గైడెన్స్ కూడా ఇస్తారనమాట. మీ పోస్చర్ ని కరెక్ట్ చేస్తారనమాట. ఇవన్నీ కేవలం ఫిజియోథెరపిస్ట్ ఆధ్వర్యంలో మాత్రమే చేయాలి. సో ఖచ్చితంగా ఫిజియోథెరపీ తీసుకోండి. ఎంత తొందరగా ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తే రికవరీ అనేది అంత తొందరగా ఉంటుంది.